ఇవాళ మనం చెప్పుకోబోయే కథ అమ్మ అలిగింది. రచించిన వారు వారణాసి భానుమూర్తిరావు గారు. రాజ్యలక్ష్మికి రాజారావుతో పెళ్ళయి 25 సంవత్సరాలు అవుతుంది. రాజ్యలక్ష్మికి బిఏ డిగ్రీ పూర్తయిన వెంటనే పెళ్ళైపోయింది. రాజారావు అప్పుడు బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. రాజ్యలక్ష్మి రాజారావుల వైవాహిక జీవితం అందంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈ 25 ఏళ్ళు సాగిపోయింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చక్కని సంతానం. అబ్బాయికి ఇప్పుడు 23 ఏళ్ళు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు అమ్మాయికి 20 ఏళ్ళు, సిఏ చేస్తూ ఉంది. ఒక పేరు పొందిన చార్టర్డ్ అకౌంట్ ఆఫీస్లో ఆర్టికల్ క్లర్క్గా పనిచేస్తూ ఉంది. ఇంటిలో ముగ్గురు బిజీనే. పొద్దున్నే 10 గంటలకు ఇల్లు వదిలితే రాత్రికి ఇల్లు చేరుకుంటారు. ఇక రాజారాం అయితే బ్యాంకులో ఆఫీస్ పని ఎక్కువగా ఉందని రాత్రి 10 అయినా ఇల్లు చేరడు. వస్తూనే డిన్నర్ చేసి ముసుగు తన్ని పడుకుంటాడు అలసటతో. ఇక పిల్లలు అంతే. ఏదో మొక్కుబడిగా కొన్ని మెతుకులు తిని ఆ కంచాలన్నీ డైనింగ్ టేబుల్ మీద వదిలేసి ఎవరెవరి రూమ్లోకి వెళ్ళి మొబైల్లో ఏవో పనికిరాని ప్రోగ్రాములు చూసుకుంటూ ఉంటారు. ఇంటిలో వీరి అవసరాలు తీర్చడానికి ఒక మరయంత్రంలా 24 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఒక ఇల్లాలు, ఒక అమ్మ ఉందనే ధ్యాసే లేదు. కనీసం అమ్మతో కాసేపు కూర్చొని మాట్లాడాలనే ఆలోచనే రాదు వారికి. దీనికంతటికీ కారణం తనే. చిన్నపిల్లలు అని వారికి ఏ పని చెప్పకుండా అన్నీ రాజలక్ష్మి చేసుకునేది. అది చాలా పెద్ద తప్పు. మగపిల్లవాడు ఆడపిల్ల అని భేదం లేకుండా ఇంటిలో అన్ని పనులు నేర్పించాలి. పని మనిషి మానేస్తే ఇల్లు క్లీన్ చేయటం, గిన్నెలు తోమటం, డస్టింగ్ చేయటం, పాట్స్లో ఉన్న చెట్లను ట్రిమ్ చేసి నీళ్లు పోయటం, వాషింగ్ మిషన్ నుండి డ్రై అయిన బట్టల్ని హ్యాంగింగ్ స్టాండ్కి ఆరబెట్టడం లాంటి పనులన్నీ ఇంటిలో మగ ఆడపిల్ల అనే తేడా లేకుండా నేర్పించాలి. అలాగే మగపిల్లలకు కూడా వంట పని చేయటం నేర్పించాలి. టీ, కాఫీ, చారు, సాంబార్, కూరలు చేయటం నేర్పించాలి. అప్పుడు వారు పెద్దయిన తర్వాత కడుపు కాల్చుకోకుండా చక్కగా ఇంట్లో వంట చేసుకుని తింటారు. ఒకవేళ ఫారెన్కి పోయినా వంట వచ్చు కాబట్టి చక్కగా వండుకొని తింటారు. ఈ కాలంలో ఆడపిల్లలకు కూడా ఏ ఇంటి వంట పని చెప్పకుండా అతి సున్నితంగా పెంచి పెద్ద తప్పులు చేస్తున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లలు అత్తవారింటికి పోకముందే అన్ని పనులు నేర్చుకుంటే మంచిది. కొందరికి స్నానం చేసిన తర్వాత చక్కగా కూర్చొని భగవత్ ఆరాధన చేయటం రాదు అంటారు. పూజ ఎలా చేయాలో దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించి 4 స్తోత్రాలు చెప్పడం కూడా రాదు. పూజలు చేయటం నామోషి. దానికి కారణము తల్లిదండ్రులే. పిల్లల బాధ్యతారహిత ప్రవర్తనకు కారణం తల్లిదండ్రులే. ఈ పరిస్థితి నుండి మనం బయటపడాలి. రాజ్యలక్ష్మి కూడా ఇలాంటి తప్పు చేయటం వల్ల, ఇంట్లో అందరి పనులు తానే చేయటం వల్ల ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది. ఇంకొన్ని రోజులు ఇలా ఉంటే తాను తప్పక డిప్రెషన్లో పడిపోతుంది. రాజ్యలక్ష్మికి రాను రాను అసహనం పెరిగిపోతుంది. ఇంట్లో పని ఒత్తిడుల వల్ల ఆరోగ్యం కూడా క్షీణించింది. నిస్సత్తువ శరీరమంతా ఆవహించటం వల్ల పనులు చేయటానికి శక్తి చాలటం లేదు. పొద్దస్తమాను ఇంటి చాకరీతోనే సరిపోతుంది. తనకంటూ ఒక వ్యాపకం లేదు. పోనీ ఇంట్లో గుర్తింపు కూడా లేదు. ప్రతిరోజు టెన్షన్గా కంచంలోకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ బాక్సులకు, రాత్రి మళ్ళీ ఏ పుల్కాలో చపాతీలో దానిలోకి కూరలు వండటంతోనే తన బతుకు సాగుతుంది. ఒక రకంగా ఇది థ్యాంక్లెస్ జాబ్. జ్వరం వచ్చినా, శరీరంలో బలహీనత ఉన్నా వండి పెట్టాల్సిందే. ఎందుకంటే వారి ముగ్గురికి వంట చేయటం రాదు కదా. కనీసం కాఫీ, టీ పెట్టుకోవటానికి కూడా చేత కాదు. ఇంటి పనులు చేయాలంటే వారికి ఎక్కడ లేని బద్ధకం. ఇకపోతే ఒకరోజు వేసుకున్న డ్రెస్సు మరుసటి రోజు వేసుకోరు. ఆ డ్రెస్లన్నీ వాషింగ్ మిషన్లో కుక్కిపోతారు. వాళ్ళ బండలాంటి జీన్స్ ప్యాంట్లు ఉతకటం తనకు శక్తికి మించిన పని అవుతుంది. పనమ్మాయి ఉన్న అన్ని పనులు సక్రమంగా చేయదు. నెలకు 4-5 రోజులు డుమ్మా కొడుతుంది. ఇల్లు శుభ్రం చేసి తడిబట్ట వేయటం, గిన్నెలు కంచాలు కడగటం ఆమె పని.
ఆ పని తప్ప ఇంకొక పని ఎక్కువ చెప్పినా చురచురమని చూస్తుంది. ఒప్పుకున్న పని తప్ప వేరే పని చెయ్యదు. ఆ రాత్రి రాజారావు 10 గంటలకు ఇల్లు చేరాడు. భోజనాలయ్యాక రాజ్యలక్ష్మి ఒక విషయం అడిగింది. తన క్లాస్మేట్ లలితా బ్రహ్మకుమారిస్ రాజయోగా క్లాస్లో చేరింది. తను కూడా చేరుతానని భర్త పర్మిషన్ అడిగింది. నాకు కూడా కొంచెం చేంజ్ కావాలి, నేను కూడా ఆ ఫ్రీ క్లాసుల్లో చేరుతాను అని అన్నది రాజలక్ష్మి. సరే అని ఒప్పుకున్నాడు రాజారావు. సాయంత్రం 6 గంటల నుండి బ్రహ్మకుమారి వారి రాజయోగ ప్రాక్టీస్ క్లాసుల్లో చేరింది రాజలక్ష్మి. చేరిన తరువాత తనకు చాలా హాయిగా అనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంది. అంతకు ముందున్న ఆరాటం, ఒత్తిడి తగ్గుతున్నాయి. శరీరం కూడా తేలికగా ఉంది. ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రావటం లేదు. తెల్ల చీర, తెల్ల జాకెట్ వేసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా క్లాసులకు హాజరయ్యి వారి రాజయోగ పద్ధతులన్నీ బాగా నేర్చుకుంది. క్లాసులు అయిపోయాయి. ఇక రాజ్యలక్ష్మి ఇంట్లోనే మెడిటేషన్ సెషన్లు ప్రాక్టీస్ చేస్తుంది. తను ఒక చిన్న గదిలో తెల్ల పరుపులు పరిచి ఒక గోడకు ఎర్ర బల్చుని తగిలించి, ఆ ఎర్రటి వెలుగు తప్ప మిగతా గది అంతా చీకటిగా ఉంటుంది. రాజయోగాలో పరమాత్మ జ్యోతి ఆకారంలో జ్యోతి బిందువు నుండి మన వైపు కాస్మిక్ కిరణాలను ప్రసరింపచేస్తారు. ఎంత ఎక్కువ మెడిటేషన్ చేస్తే ఆ దివ్య బిందువు నుండి శక్తి మన వైపు ప్రసరిస్తుంది. రాజ్యలక్ష్మి రాత్రి 10 అయినా ఆ ధ్యానం నుండి బయటకు రాలేకపోతుంది. చేసేదేమీ లేక రాజారావు పిల్లలు ఆ ఉడికించిన అన్నం కూరలు వేసుకొని తిని పడుకునేవారు. కొన్ని రోజుల తర్వాత మౌంట్ అబూలో అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్సు అనౌన్స్ చేశారు. లలితతో పాటు 10 మంది బ్రహ్మకుమారీలు కూడా వెళ్తున్నారు. రాజ్యలక్ష్మి కూడా లలితతో పాటు మౌంట్ అబూకి వెళ్తానని రాజారావుకి చెప్పింది. తనకి ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పుకున్నాడు. ఒక 25,000 ఫ్లైట్ టికెట్లకు ఖర్చులకు ఇచ్చాడు రాజారావు. ప్రయాణానికి కావాల్సినవన్నీ సమకూర్చుకొని రాజస్థాన్లోని జైపూర్కి పోవటానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా రాజారావు కారులో డ్రాప్ చేశాడు. అప్పటికే లలితతో పాటు ఇంకా 10 మంది తెల్ల చీరలు కట్టుకొని నవ్వుకుంటూ మురిసిపోతున్నారు. రాజలక్ష్మిని చూస్తూనే వారంతా స్వాగతిస్తూ కేరింతలు కొడుతూ నవ్వుకుంటున్నారు. జైపూర్ నుండి మౌంట్ అబూ చేరుకున్న లలితా బృందం వారికి కేటాయించిన గదుల్లోకి వెళ్ళిపోయారు. లలిత రాజలక్ష్మికి ఒక గదిని కేటాయించారు. రేపటి నుండి అడ్వాన్స్డ్ కోర్సు ప్రారంభమవుతుంది. బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే ఇక్కడే వాలంటీర్గానో టీచర్గానో పర్మనెంట్గానో ఇక్కడే చక్కగా ఉండిపోవచ్చు. ఆ సంసార జంజాటాలను వదిలించుకొని ఇక్కడే ప్రశాంతంగా బ్రతికేయచ్చు అన్న లలిత మాటలు ఎందుకో రాజలక్ష్మి మనసులో బలంగా నాటుకున్నాయి. 10 రోజులు క్లాసులు ముగిశాయి. ఆ 10 రోజులు మొబైల్ కానీ ఇంటి వారితో ఎలాంటి కమ్యూనికేషన్ కానీ ఉండకూడదు. 15 రోజులైనా రాజారావుకు ఎలాంటి కబురు అందలేదు. రాజలక్ష్మి ఏమైందోనని భయపడిపోయాడు. వెంటనే మౌంట్ అబూకి పోవటానికి నిశ్చయించుకున్నాడు. కొడుకు కూతుర్ని కూడా వెంట పెట్టుకొని జైపూర్కి పోయే విమానంలో కూర్చున్నారు. మౌంట్ అబూ చేరుకొని బ్రహ్మకుమారిస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో రాజలక్ష్మి లలిత గురించి వాకప్ చేశాడు. అరగంట తర్వాత లలిత రాజలక్ష్మిని వెంట పెట్టుకొనొచ్చింది. అమ్మని చూస్తూనే బావురుమన్నారు పిల్లలిద్దరూ. రాజారావుకు రాజలక్ష్మిని చూస్తూనే దుఃఖం ఆగింది కాదు. వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని 10 రోజులు క్లాసులు అయిపోయాయి కదా, ఇంకా ఇంటికి పోదాం రా రాజీ అన్నాడు రాజారావు. ఎలాంటి హావభావాలు చూపకుండా నిశ్చల సమాధి స్థితిలో ఉన్న రాజలక్ష్మి, నేనింకా ఇంటికి రాను, నాకు ఇక్కడే హాయిగా ఉంది, నన్ను మళ్ళీ ఆ సంసార ఊబిలోకి తొయ్యకండి, నాకిప్పుడు ఏ భావబంధాలు లేవు, నేను ఆ పరమాత్మను దర్శించే యోగ్యతను సంపాదించుకుంటున్నాను, మీ పాటికి మీరు ఇంటికి వెళ్ళి మీ పనులు చూసుకోండి అంది రాజలక్ష్మి నిర్లిప్తంగా, నిశ్చలంగా. ఆమె మొహం ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. పిల్లలిద్దరూ ఏడ్చేశారు. అమ్మా, మమ్మల్ని క్షమించు,
నీకెలాంటి కష్టాల్ని కలిగించనీయము. మా పనులు మేం చేసుకుంటాము. మా బట్టలు మేమే ఉతుక్కుంటాము. మా కంచాలు మేము కడుక్కుంటాము. నీకు వంట, ఇంటిలో అన్ని పనులకు హెల్ప్ చేస్తాము. కూరగాయలు తరిగిస్తాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము. నువ్వు ఎన్ని పనులు మాకు చేసి పెట్టేదానివో ఈ 10 రోజులు మాకు తెలిసింది. నువ్వు ఇంటి కోసం ఎంత కష్టపడ్డావో కూడా మాకు అర్థమైంది అన్నారు పిల్లలిద్దరూ అమ్మను హత్తుకొని. రాజలక్ష్మి, నన్ను క్షమించు. 25 ఏళ్ళగా ఇంటి పనుల కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు. మేము కూడా నువ్వొక మనిషివి, నీకు విశ్రాంతి కావాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను పనిచేసే ఒక మరయంత్రంగా భావించామే తప్ప నువ్వు ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నావో గమనించలేదు. ఇకపైన షూ నేను పాలిష్ చేసుకుంటాను, నా బట్టలు నేను ఉతుక్కుంటాను. మార్కెట్కి పోయి ఇంటికి కావలసిన వెచ్చాలు, కూరగాయలు నేనే కొనుక్కొని వస్తాను. నా కాఫీ, నా టీ నేనే చేసుకొని నీకు కూడా కలిపిస్తాను. వంటింట్లో నీకు చేదోడు వాడోదుగా కూరగాయలు తరిగిస్తాను. నా లంచ్ బాక్స్ నేనే కట్టుకుంటాను. ఇక నువ్వు మా కళ్ళ ముందర హాయిగా నవ్వుకుంటూ ఉంటే చాలు. అవునోయ్, ఆదివారం నీకు లీవ్ ఇస్తున్నాను. ఆ రోజు నువ్వే పని చేయనక్కర్లేదు. ఆ రోజు మన కిచెన్ క్లోజ్. ప్రతి ఆదివారం ఏ మంచి హోటల్లోనో లంచ్ చేద్దాం. చాలా ఇంకా మేము తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటే క్షమించమని అడుగుతున్నాము అన్నాడు రాజారావు చెంపదెబ్బలు వేసుకుంటూ. ఈ సన్నివేశాన్ని చూసి రాజ్యలక్ష్మి, లలితతో పాటు మిగతా వారు గొల్లుమని నవ్వారు. రాజారావు గుండెల మీద గువ్వలా ఒదిగిపోయింది రాజలక్ష్మి. ఆమె కళ్ళల్లో నుంచి 2 కన్నీటి బొట్లు ఆమె చెక్కిళ్ళ మీదుగా జారి ఆ విద్యుత్ వెలుగులో మెరుస్తున్నాయి. మరుసటి రోజు ఫ్లైట్లో హైదరాబాద్కి బుక్ చేసుకొని అందరూ ఇల్లు చేరుకున్నారు. ఇదండి వాళ్ళ మన కథ. కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మరెన్నో మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూసేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.